సమస్యలు పరిష్కారం చేయాలని ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద పని ఏమాత్రం కూడా చేయకుండా బంద్ చేస్తూ ఉన్నాం. ఈ బంద్కు రాష్ట్ర ప్రభుత్వమే కారణం. దాదాపు 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లకు సంబంధించి హమాలీలకు కూలీ రేట్లు పెంచే పద్ధతి ఉంది. అది 2021 నుంచి 23 వరకు జరిగింది. 23 నుంచి 24, 25కి 2 సంవత్సరాలకు అగ్రిమెంట్ జరగాల్సి ఉంది. కానీ 2023 డిసెంబర్లో అగ్రిమెంట్ అయిపోయింది. 2024 సంవత్సరం అంతా అయిపోయింది. 2025 జనవరి కూడా వస్తుంది, ఇది కూడా అయిపోతా ఉంది. ఇంతవరకు కూలీ రేట్లకు సంబంధించినటువంటి జీవో జరగల, అగ్రిమెంట్ జరగల. మొన్న 3 నెలల క్రితం కూలీ రేట్లు పెంచడం జరిగింది. కూలీ రేట్లు అయితే పెంచడం జరిగింది కానీ అరాకొర. కానీ హమాలీ వర్కర్స్ యూనియన్ ఏదైతే అడిగారో అవి మాత్రం పెంచకుండా అరాకొర పెంచి మేము హమాలీలకంతా బాగా న్యాయం చేశామని కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్తా ఉన్నారు. మరి మీరు కూలీ రేట్లు పెంచి 3 నెలలు అయిపోతా ఉంది. ఇంతవరకు జీవో ఇలా మనకి దాదాపుగా 13 నెలలు అయిపోతా ఉంది. సివిల్ సప్లై హమాలీల పట్ల కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకి ఎందుకంత నిర్లక్ష్యమని అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు మీరు పని సక్రమంగా చేయకపోతే హమాలీలను బెదిరిస్తారు, సక్రమంగా జీతాలు ఇవ్వరు. కానీ ఈరోజు అంతా కూడా అన్నమయ్య జిల్లా అంతా కూడా బంద్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులకంతా కూడా తెలియజేస్తా ఉన్నాం, ఏఐటీసీ నాయకులుగా మీరు ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా సహించేది లేదు. మీకు చేతనైతే ప్రభుత్వంతో మాట్లాడి మాకు రావాల్సిన కూలీ రేట్ల జీవోని తీసుకురండి, మీరు చెప్పినట్టు మేము వింటాం. లేకపోతే వినేది లేదు. ఎవరిని హమాలీని ఇబ్బంది పెట్టినా ఏఐటీసీ ఎర్ర జెండా చూస్తూ ఊరుకోదు. ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం విడనాడి తక్షణమే కూలీ రేట్లకు సంబంధించినటువంటి జీవో విడుదల చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి అరియర్స్ ఇవ్వాలి. ఈ పోరాటం ఈరోజు బంద్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి హమాలీలు ఎర్ర జెండా నాయకత్వం కింద పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.